హాయ్ అందరికీ. టేస్టీగా చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఈరోజు సండే స్పెషల్ మా చేపలన్నమాట. ఫస్ట్ ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి గ్యాస్ పైన. దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. నేను మరీ ఎక్కువ వేయను, మరీ తక్కువ వేయను, మీడియంగా వేస్తా. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనం తాలింపు వేసుకోవడానికి వీలైనంత హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. అందరూ జీలకర్ర మ్యాక్సిమం స్కిప్ చేస్తారు, కానీ నేను వేస్తాను డైజెషన్కి మంచిదనని. తర్వాత మనం పెద్దగా తరిగి పెట్టుకున్న పెద్ద సైజు ఉల్లిపాయలని 2 తీసుకొని వాటిని తరిగి పెట్టుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని వాటిని తాలింపులో వేసేయాలి. తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చిని కూడా మధ్యలోకి కట్ చేసుకొని తాలింపులో వేసుకోవాలి. వేసుకొని ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని మధ్యలో కలుపుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. అట్లా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కావాల్సిన మసాలాలు అవి ఇవి వేసుకోవచ్చు. నేను పక్కన ఇంకొక మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకొని దాన్ని గ్యాస్ పైన షాక్తో పెట్టి కాలుస్తున్నా. అది ఎందుకో నేను తర్వాత చెప్తా. ఇదే అన్నమాట టేస్ట్ని పెంచేది చేపల పులుసులో. ఇట్లా అది కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. నైఫ్తో కానీ ఫోర్క్తో కానీ ఇలా గుచ్చుకొని కాల్చుకోవాలి. పైన మొత్తం పైన పీల్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. అట్లా అయిన తర్వాత తీసేయాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. వీటిలో కొంచెం పసుపు, అల్లం అయితే నేను 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నా. అల్లం వేసుకొని అన్నిటినీ కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఒక టమాటోని కూడా అందులో వేసుకొని అది కొంచెం మగ్గిన తర్వాత కారం, మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 100 గ్రామ్స్ చింతపండు నానబెట్టుకొని ఒక బాక్స్లో ఆ బాక్స్తో రెండు బాక్స్ల వాటర్ ఇంకా మిగతా పులుసులాగా పోసుకున్నా. మనం ఉల్లిపాయని కడుక్కోవాలన్నమాట, నీట్గా వాష్ చేసుకోవాలి. ఆలోపు ఇది కూడా మరిగిపోతుంటుంది ఈ పులుసు కూడా. దాంట్లో మనం ధనియాల పొడిని ఇంకా గరం మసాలాని వీటన్నిటిని వేసి కొంచెం కొత్తిమీర కూడా చల్లుకొని కొబ్బరి పొడిని వీటన్నిటిని వేసి మనం బాగా మరగబెట్టుకోవాలన్నమాట. పులుసు ఎంత మరిగితే అంత టేస్టీగా ఉంటుంది ఫిష్. తర్వాత మనం ఇందాక నూరు పెట్టుకున్న పీల్ తీసి పెట్టుకున్న ఆనియన్ని మనం మెంతులతో కలిపి మెంతులను కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని రెండింటిని కలిపి మిక్సీ పట్టుకొని ఆ ముద్దను తీసి దీంట్లో వేయాలి పులుసులో. అట్లా వేయటం వల్ల ఇంకా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఫిష్ పులుసు అనేది. మనం కొంచెం కొత్తిమీర మీదంగా చల్లుకొని తర్వాత ఉప్పు అవన్నీ ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. కారం, ఉప్పు అన్నీ సరిపోయినాయి అన్నీ చూసుకొని బాగా పులుసు మరిగిన తర్వాత మనం ఆ ఫిష్ ముక్కల్ని అందులో వేసేయాలన్నమాట. ఒక్కొక్కటి మెల్లగా ప్లేస్ చేసుకోవాలి. వాటిని కొంచెం కూడా గరిటెతో అస్సలు కలపకూడదు. ఏమున్నా మనం ఒక క్లాత్ని పట్టుకొని వాటిని ఇట్లా షేక్ చేసినట్టు చేయాలి, వీడియోలో చూపించినట్టు చేయాలి. అవే మునిగిపోయి తొందరగా కుక్ అవుతాయి. ఒక 10 minutesలో కుక్ అయిపోతాయి అన్నమాట. ఫిష్ తొందరలో ఉడికిపోతుంది. ఎంతో టేస్టీ అయిన ఫిష్ పులుసు రెడీ అయింది. కొంచెం కొత్తిమీర చల్లుకొని దించేయటమే. తర్వాత నేను ఇంకో రెసిపీ చూపిస్తున్నాను. ఇందులోనే మనం మెంతికూర పచ్చడి ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తున్నా. ఒక కడాయిలో నువ్వులు, పల్లీలు, ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని అవి ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. అవి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మెంతికూరని వేసుకోవాలి. ఆ మెంతికూరని కొంచెం ఒక 2 times అట్లా కలుపుకోవాలి. మొత్తం నీట్గా వాష్ చేసుకొని ఒక 2-3 times వాష్ చేసుకున్న తర్వాత ఆ మెంతికూరని అందులో వేసుకొని అది కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత టమాటోస్ ఒక 2-3 టమాటోస్ తీసుకోవాలి. ఆ టమాటోస్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇందులో వేసుకోవచ్చు. మీ అవైలబిలిటీని బట్టి మీరు తీసుకోవచ్చు టమాటోస్. ఇవి టమాటో కొంచెం మగ్గిన తర్వాత
ఈ మెంతి కూరలో వాటర్ అన్నీ పోయిన తర్వాత అది పక్కన పెట్టేసుకోవాలి. దించి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. మనం ఇంత ముందుకు వేయించి పెట్టుకున్న పల్లీలు ఇవన్నీ మనం మిక్సీ పట్టుకోవాలి. దాంట్లో కొంచెం వెల్లుల్లిపాయ వేసి ఉప్పు వేసి మనం ఆ నువ్వుల పేస్ట్ని మొత్తం మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వేయించుతున్న మెంతి కూరని టమాటాని కూడా మనం మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకుంటే మనకి పచ్చడిలాగా దగ్గరకు పడుతుంది. మనం కావాలంటే చింతపండు కూడా వేసుకోవచ్చు. చింతపండు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. చేదు ఏమైనా ఉంటే కూడా పోతుంది అన్నమాట. తర్వాత మళ్ళీ గ్యాస్ పైన కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని తాలింపుకు కావాల్సినవన్నీ వేసుకోవాలి. శనగపప్పు కానీ జీలకర్ర కానీ మనకి ఏవైతే అవైలబిలిటీగా ఉంటే అవి వేసుకోవాలి. ఇది మాది సండే రోజు స్పెషల్ అన్నమాట. చేపల పులుసు, రైస్, ఇంకా మెంతికూర చట్నీ. రాత్రికి కూడా అవుతుందని చేసిన. ఇది పసుపు అన్నమాట. పసుపు కూడా అందులో వేసుకొని కలుపుకోవాలి. మనం మెత్తగా పేస్ట్ లాగా పట్టుకున్న పచ్చడిని కూడా అందులో వేసుకోవాలి. అందులో వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మస్తు ట్రై రెసిపీ ఈ రెండు మాత్రం. అందుకే ఒకే వీడియోలో రెండింటిని పోస్ట్ చేస్తున్నాం. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మెంతికూర హెల్దీ కూడా, ఎందుకంటే టోటల్ కుక్ కాదు కదా.